మీరెప్పుడు సెక్స్‌లో పాల్గొనడానికి ఎళ్తారనుకోండి. వెళ్ళినప్పుడు జస్ట్ లోపల పెట్టంగానే అది వీక్ ఉంది, సెన్సిటివ్ ఉంది. అది యాక్టివేట్ అయిపోయి మెత్తగా పడిపోతది. వీర్యం అన్నా పడిపోతది లేదా మెత్తగానే పడిపోతది. సో, ఇలా షుగర్ ఉండడం వల్ల అక్కడ నరాలనేది వీక్ అయిపోతాయి. సో, మీ లైఫ్ స్టైల్‌ని కరెక్షన్ చేసుకోండి. మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఎక్సర్సైజ్ చేసినంక డైలీ మార్నింగ్ ఒక గ్లాసు కాకరకాయ జ్యూస్ తాగండి. బెటర్ గార్డ్. ఆ కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతదంటే న్యాచురల్‌గా ఈ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతా వస్తది. నరాలనేది గట్టిగా అవుతా వస్తది. ప్లస్ ఈ కాకరకాయ జ్యూస్‌లో ఏమవుతదంటే డీటాక్సిఫై చేస్తది. అంటే మీ బాడీలో ఎక్సెసివ్‌గా టాక్సిన్స్ ఏమన్నా ఉన్నాయి, ఎక్సెసివ్‌గా ఫ్యాట్ ఉందనుకోండి, అదంతా డీటాక్సిఫై చేసేసి బయటకు పంపిస్తది. సో, ఇలా ఒక 3 నెల మీరు ఈ కాకరకాయ జ్యూస్ తాగారనుకోండి, న్యాచురల్‌గానే ఏమవుతదంటే షుగర్ కంట్రోల్ అవుతది. ఆ నరాలనేది గట్టిగా అవుతది. దాని తర్వాత మీ ప్రీమేచర్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉందనుకోండి, న్యాచురల్‌గా సాల్వ్ అవుతది. రెండోది క్రాన్‌బెర్రీ జ్యూస్. డైలీ సాయంత్రము క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగండి. ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఏమవుతదంటే, ఈ క్రాన్‌బెర్రీలో ఒక పదార్థం ఉంటది. అదేం చేస్తదంటే, మన బాడీలో ఉండే ఎక్సెసివ్ ఫ్యాట్‌ని కరిగిస్తది. అంటే ఈ క్రాన్‌బెర్రీ అనేది న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేస్తది. న్యాచురల్‌గా వయాగ్రా లాగా పనిచేసి ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, మీ గట్టితనం అంటే ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తా వస్తదండి.